అన్నా మర్చిపోకే, నీకు నిరుడు రేషన్ కార్డు కూడా ఇప్పించిన చూడు జర్రా. వదినే నన్ను గెలిపించిండ్రనుకో మీ గల్లీలో సీసీ రోడ్ వేసే జిమ్మేదారి నాది. కాక అప్పుడు జర్ర అంతలా మిస్ అయింది, ఆ రోడ్లు పడితే అయిపోవు. ఈ కిత్త కన్నా మీ దయ ఉండాలనే. ఏమంటున్నా తమ్మి, నువ్వేం ఫికర్ చేయకరా, పక్క నీకే ఇస్తాం గాని. అబ్బా వాళ్ళు ఓటుకు 4000 ఇస్తున్నట్టునే, మనం 2000 ఇస్తే ఎవలేస్తారన్నా? గిట్లయితే కష్టమే. నీ అవ్వ, నువ్వు ఇచ్చిన కోటర్కు ఓటు ఓటు అని నా ఎంట పడ్డవేంద్రాబాయ్. చల్ నాకు నచ్చిన వాళ్ళకేస్తా పో అని అంటున్నారట. ఓట్ల జాతర అంటే అట్లుంటది మళ్ళా. రైట్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఇంకు బుడ్లు, స్టాంపు ముద్రలు, పెన్నులు 11 మున్సిపాలిటీలకు చేరినాయి. ఇవి పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరి పోలింగ్ సెంటర్ వాళ్ళు నిద్ర చేస్తారు. మా బుల్లేసి అంతా తయారు చేసుకుంటే 7 గంటలకే ఏళ్ళకి ఇంకంటించుడు చాలా అవుతుంది. పోల్ స్లిప్ తో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన 18 ఐడి కార్డ్స్ లో మీరు ఏదో ఒక ఐడి కార్డ్ తీసుకొని వచ్చి చూపించినట్టయితే మిమ్మల్ని ఓటు వేయనిస్తారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలలో 2582 వార్డులు. మొత్తం ఏం తక్కువ 13,000 మంది పోటీలుంటే 8,000 పోలింగ్ సెంటర్లు, 16,000 బ్యాలెట్ బాక్సులు రెడీ చేసింది ఎన్నికల సంఘము. నిలబడ్డోళ్ళు అందరి పేర్లు పక్కకే గుర్తులు ఉంటాయి. ఒక్కో పేపర్ మీద ఒక్కో గుర్తు మీదనే ముద్ర కొట్టాలి. ఇద్దరు నచ్చిరని ఇద్దరు కోటేస్తే చెల్లకుంట అవుతుంది. మళ్ళా ఒకవేళ ఎవరు నచ్చకుంటే కిందుండే నోటా కూడా ఇవ్వచ్చు. కొన్ని వార్డ్స్ లో 3 క్యాండిడేట్స్ ఉన్నారు. సో కొన్ని వార్డ్స్ లో 14 మెంబర్స్ వరకు ఉన్నారు. సో కాబట్టి కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి పోటీ. ఇక ఓటర్లకు వస్తే 52,43,000 మంది ఉంటే అంట్లో మొగోళ్ళు 25,62,000, ఆడోళ్ళు 26,80,000. అంటే అన్నల కంటే అక్కల ఓట్లే 1,18,000 ఎక్కువ. కొత్త ఓటర్లు కూడా బాగానే ఉన్నారట. పెద్ద మనుషుల కోసం పయ్యల కుర్చీలు పెడుతున్నారు తక్లీఫ్ కాకుండా. మా పట్టీలు 5 గంటల దాకా ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు. టైం దాటి లైన్లు ఉన్న వాళ్ళకి ఓటేసే ఛాన్స్ ఇస్తారు. అటెంక డబ్బాలకు బందోబస్తు తాళం పడుతుంది. నా ఓట్ ఎవరైనా ఆల్రెడీ వేశారు, అప్పుడు ఆ పర్సన్ వచ్చిన తర్వాత మనం ఆయనకి టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేస్తాము. ఆ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అంటే మన సెపరేట్ కవర్లో ఉంటాయి, అది బ్యాలెట్ బాక్స్లో పోకూడదు. అంటే ఏజెంట్ సమక్షంలో మేము బ్యాలెట్ బాక్స్ సీల్ చేస్తాం సార్. లొల్లులు కాకుండా 25,000 మంది పోలీసులను బందోబస్తు పెడుతున్నారు. సెంటర్ల కాడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. రౌడీ షీటర్ల ముందే బైండ్ ఓవర్ చేసిర్రు ఎందుకైనా మంచిదని. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. పోలీసులు పట్టుకుంటున్న పైసలు మందు వంచుడు జోరుగానే నడుస్తుందట. ఓటుకు 1000 కాంచెలు 5,000 దానికి ఇస్తురాటుల్లో. ఎలక్షన్ కి డబ్బు అండ్ మందు తోటి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తే విల్ ఇనిషియేట్ సీరియస్ యాక్షన్. అండ్ ఎక్కువ బల్క్ లో పట్టుకున్నాము అంటే విల్ బుక్